హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు భారీ శుభవార్త. పీఎఫ్‌లో 90% తీసుకునేలా నిబంధనలు సవరణ. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునే ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ కల్పించిన ఈ వెసులుబాటుకు సంబంధించి మరిన్ని స్పష్టమైన నిబంధనలు మరియు ఈపీఎఫ్ఓ స్కీమ్ 1952లోని కీలక పారాగ్రాఫ్ ఆధారంగా అయితే ముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మొదటిది కీలక నిబంధన మరియు ఉత్తర్వులు. స్కీమ్ ఏంటంటే ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952. ముఖ్యమైన పారాగ్రాఫ్ ఏంటంటే పారా 68 డాష్ బీడీ. దీనిలో 2017లో ప్రత్యేకంగా గృహ నిర్మాణ అవసరాల కోసమైతే చేర్చారనమాట. అయితే మరి జీఎస్ఆర్ 315 క్లాజ్ ఈ ద్వారా దీని ఉద్దేశ్యం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇల్లు లక్ష్యంలో భాగంగా ఈ నిబంధనలనైతే సరళీకరించారు. ప్రధాన మార్పు ఏంటంటే గతంలో ఇల్లు లేదా స్థలం కొనుగోలు నిధులు విత్‌డ్రా చేసుకోవాలంటే 5 ఏళ్ల సభ్యత్వం ఉండాలి. కానీ ఇప్పుడు ఇల్లు కోసం కొత్త నిబంధన అయితే తీసుకొనొచ్చారు. ఈ కొత్త నిబంధన ప్రకారంగా కేవలం 3 ఏళ్ల సర్వీసు సభ్యత్వం ఉంటే సరిపోతుంది. 90% ఉపసంహరణ. ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాలోని ఉద్యోగి వాటా మరియు యాజమాన్యం వాటా కలిపి వడ్డీతో సహా ఉన్నటువంటి మొత్తంలో 90% వరకు ఒకేసారి అయితే తీసుకోవచ్చు. నిధుల వినియోగం ఎవరెవరికి వర్తిస్తుందంటే, ఈ నిధులను ఆహ్, కొత్త ఇల్లు లేదా ఫ్లాటు కొనుగోలు చేసే వారికి, ప్రభుత్వ ఏజెన్సీలు, హుదా లేదా డీడీఏ వంటివి లేదా ప్రైవేట్ బిల్డర్ల నుంచి కొనుగోలుకు ఈ మేరకు అనుమతి. ఫ్లాట్ కొని ఇల్లు కట్టుకోవడానికి కూడా తీసుకోవచ్చు. అలాగే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సభ్యుడిగా ఉండి, గ్రూప్ హౌసింగ్ స్కీమ్‌లో పాల్గొనే వారికి కనీసం 10 మంది సభ్యులైతే ఉండాలి. అటువంటి వారు తీసుకోవచ్చు. ఇక గృహ రుణాల ఈఎంఐ చెల్లింపు. ఇది అత్యంత ముఖ్యమైన వెసులుబాటండి. ఉద్యోగి ఇప్పటికే హోమ్ లోన్ తీసుకొని ఉంటే, ఆ లోన్ యొక్క నెలవారీ వాయిదాలను ఈఎంఐస్‌ను నేరుగా పీఎఫ్ ఖాతా నుండి బ్యాంకుకు చెల్లించేలాగా ఈపీఎఫ్ఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగికి తన నెలవారీ జీతం నుండి కట్టాల్సిన భారం అనేది తగ్గుతుంది. దరఖాస్తు ప్రక్రియ మరియు ముఖ్యమైన గమనికలు. ఆన్‌లైన్ సదుపాయం. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఇంటి వద్దనే ఉండి దరఖాస్తు చేసుకోవచ్చు. కాంపోజిట్ క్లెయిర్ ఫామ్స్‌ను నింపి హోమ్ లోన్ లేదా ఇంటి కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రాథమిక పత్రాలను జతచేయాలి. జీవితంలో ఒకేసారి. 90% వరకు విత్‌డ్రా చేసుకునే ఈ సదుపాయం ఉద్యోగికి తన జీవిత కాలంలో ఒకేసారి మాత్రమే లభిస్తుంది అన్నమాట. ఆదాయ పన్ను నిబంధన. ఆదాయ పన్ను చట్టం ప్రకారంగా ఒక ఉద్యోగి 5 ఏళ్లు నిరంతర సర్వీసు పూర్తి కాకముందే పీఎఫ్ విత్‌డ్రా చేస్తే దానిపై పన్ను పడే అవకాశం ఉంటుంది. అదే ఇల్లు కట్టుకోవడానికి లేదా లోన్ కట్టడానికి చేసే విత్‌డ్రాలపై కొన్ని ప్రత్యేక మినహాయింపులు గూడా అయితే ఉంటాయి. అయినప్పటికీ పన్ను చిక్కులు రాకుండా ఉండాలంటే కనీసం 5 ఏళ్ల సర్వీస్ తర్వాత తీసుకోవడం ఉత్తమం. ఇకపోతే హౌసింగ్ సొసైటీలకు సర్టిఫికేట్. ఉద్యోగి లోన్ పొందడానికి వీలుగా ఈపీఎఫ్ఓ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. దీని ద్వారా ఉద్యోగికి పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది, అతను నెలకు ఎంత కట్టగలడనేది బ్యాంకులకు తెలుస్తుంది. దీని ఆధారంగా బ్యాంకులు సులభంగా లోన్ మంజూరు చేస్తాయి. ఈపీఎఫ్ఓ తెచ్చినటువంటి ఒక పారా 68-బీడీ నిబంధన మధ్యతరగతి ఉద్యోగులకు ఒక పెద్ద వరం. 5 ఏళ్ల నిరీక్షణ అవసరం లేకుండా 3 ఏళ్లకే 90% నిధులను సొంతింటి కోసం వాడుకునే అవకాశం కల్పించడం వల్ల అప్పుల భారం అనేది తగ్గుతుంది. అర్హులైన ఉద్యోగులు తమ యూఏఎన్ నంబర్‌తో ఆధార్‌తో లింక్ చేసుకొని ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.